అక్కలు చెల్లెమ్మలు పెద్దమ్మలు చిన్నమ్మలు అన్నలు తమ్ముళ్ళు అందరూ కాకలు ఎప్పుడైనా ఆదిలాబాద్ వచ్చినా అయ్యో మాకు ఆదిలాబాద్ పోతాం, మాకు చుట్టం లేదు, బంధువులే ఆదిలాబాద్లో మా ఏమైనా సామాన్లు ఉంటే కొనుక్కొని వచ్చేస్తామంటుండ్రు. మీకు ఆదిలాబాద్లో మీకు అంది శ్రీనివాస్ రెడ్డి మీకు చుట్టం ఉన్నాడు. ఆదిలాబాద్ రండి, వచ్చినప్పుడల్లా నా ఆఫీస్లో బుక్కెడు పువ్వు తినుల్ని, కయ్యూ మామ ఉంటాడు, బుక్కెడు పువ్వు తినిపిస్తాడు, మీకు ఛాయ్ పోస్తాడు, మీకు మర్యాద చేస్తాడు, మిమ్మల్ని సగౌరవంగా ఇంటికి పోతాడు. బస్ కిరాయికి లేకపోతే పైసలు పెడతాడు, నేను ఇప్పిస్తా, మీరేం ఫికర్ చేయకండి. రండి, ఎట్టన్న పెద్దమ్మల చిన్నమ్మల బస్ కిరాయి అయితే లేదు. అన్నలు మీరు బుక్కెడు పువ్వు తినుల్ని, కోపెడు ఛాయ్ తాగుని మన ఆఫీస్లో. మీరు నాకు ఒక్కటే, నేను కంది శ్రీనివాస్ రెడ్డి మీ బిడ్డను, నేను పైసలు సంపాదించుకున్నందుకు రాజకీయంలోకి రాలేదు. నేను రాజకీయంలోకి వచ్చింది నా ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేసుకోవడానికి. నేను రాజకీయంలోకి వచ్చిన, నాకు పైసల్ది ఆశ లేదు. పెద్దమ్మ, నేను ఓడిపోయినా కూడా నేను బాధపడలేదు. ఈ బిల్డింగు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కట్టింది కాదు పెద్దమ్మ. ఈ బిల్డింగు మనం నేను జోగురామన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడే గల్లా పట్టుకొని ఈ బిల్డింగ్ కట్టుకుంటే ఈ బిల్డింగ్ను కూలగొట్టేందుకు కూడా ప్రయత్నం చేసిండు. నా బిల్డింగ్ మీదకి జేసీబీని పంపించిండు. కానీ నేను కష్టపడి చెమటోడ్చి రూపాయి కష్టపడి సంపాదించి కట్టినటువంటి బిల్డింగు దేవుడు గట్టోడా కాదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేను మీకు పెట్టేటువంటి ఒక్క గింజ బువ్వ బియ్యం కూడా అన్నం కూడా నేను నా భార్య ఇద్దరము అమెరికాలో కష్టపడి సంపాదించినటువంటి డబ్బులతో మీకు అన్నదానం చేస్తున్నా తప్ప నేను మీ తుడుం రాములు కాక అంటున్నారు. అందుకే నువ్వు నిజాయితీతో సంపాదించినటువంటి రూపాయి కాబట్టి మాకు పైకి పడుతున్నది అంటున్నాడు కాక. మీకు మీ అందరి ఆశీర్వాదంతో నేను రాజకీయంలోకి వచ్చింది. నిరంతరం నేను ఓడిపోయినా కూడా అన్నదానం బంద్ చేయలే. నేను ఓడిపోయినా కూడా నిరంతరం గరీబోళ్లకు పేదోళ్ళకి సేవ చేయాలని రాజకీయంలో కొనసాగుతున్నా. మీ అందరి ఆశీర్వాదం ఉండాలా. ఎప్పుడు ఆదిలాబాద్ వచ్చినా, ఎప్పుడు ఇటు ప్రాంతంలోకి వచ్చినా కూడా బుక్కెడు పువ్వు తినండి, ఒకటి ఛాయ్ తాగండి, ఆశీర్వాదం పెట్టిపోండి. మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈ పెద్దవాకు ఒక కోక పెడదాం దా, ఇట్లా పెద్దవా.